ఆ లెక్కనైనా సరే. అదే అదే ఆయన చేతిలోంచి తీసుకోలేదు కదా, లేదు కదా పార్టీ. ఇక్కడ వాళ్ళు బతికుండగా ఫాలో అప్ వారసత్వాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అది కొన్ని రకాల మినహాయింపులు ఇందులో, అన్ని చోట్ల అట్లా ఉంది అంటే కరెక్ట్ గా లేదు. అదే కదా, కొన్ని ఎగ్జామ్షన్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటోంది అనమాట. అందులో భాగంగా నడుస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఈ ముగ్గురికి మధ్యన అసలు తలనొప్పి వచ్చింది అనమాట. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే తన కొడుకు కోసం రాజకీయం నడిపాడు, తర్వాత శరద్ పవార్ తన కూతురు కోసం రాజకీయం నడిపాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ పుత్రరత్నాల్ని పుత్రికారత్నాల కోసం అని చెప్పేసి అస్థిరం సృష్టిస్తే దాన్ని యువతలకు తీసుకొచ్చినోడు తను మళ్ళీ అదే కుటుంబ రాజకీయం కోసం బీజేపీని దెబ్బకొట్టే ప్రయత్నం చేశాడు. చేస్తే దానికి బీజేపీ అంగీకరించలేదు. వాస్తవంగా గనక అత్యవసర మార్కులు వచ్చుంటే, ఏ 150 వచ్చుంటే షిండే అడ్డం తిరిగేవాడు, అవసరమైతే ప్రతిపక్షాలతో మళ్ళీ ఉద్ధవ్ థాకరే స్థానాన్ని ఆక్రమించుకుని ఉండేవాడు. షిండేకి ఇక్కడ దురదృష్టం వల్ల ఆ స్థాయి మెజారిటీ రాకపోవడం అవతల. కానీ ఇక్కడ షిండేని బుజ్జగించడం ఏమన్నా జరిగిందా సార్? అజిత్ పవార్ వర్సెస్ షిండే అన్నట్టుగా ఏమన్నా రాజకీయం మారబోతోందా? ఇక్కడ షిండేకు ఉన్నటువంటి కడుపు మంట ఏంటయ్యా అంటే ముఖ్యమంత్రి పదవి రాకపోవడం, రెండవది హోం, ఆర్థిక, రెవెన్యూ శాఖలు ఈ మూడింటిని కూడా తనకు కావాలని అడిగాడు. అంటే గుండెగా ఇచ్చేయమంటున్నాడు, శరీరం నీ దగ్గర అట్టు పెట్టుకోమంటున్నాడు.